2011 సంవత్సరం ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిన సంవత్సరం. ఆ రోజు ఒక్క జపాన్ను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్నే షాక్కు గురిచేసింది. జపాన్ తూర్పు తీరాన్ని 50 అడుగుల ఎత్తున్న భారీ సునామీ అలలు ఢీకొన్నాయి. ఈ ప్రకృతి విపత్తు కేవలం కొన్ని గంటల్లోనే 20,000 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. లక్షలాది మంది సముద్రంలో కొట్టుకుపోయారు. ఆధునిక సాంకేతికతకు ప్రతీకగా నిలిచే జపాన్ దేశం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈ విపత్తు జపాన్ వంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశానికే పెద్ద సవాల్గా మారింది. అప్పటి వరకు భూకంపాలకు సిద్ధంగా ఉన్న జపాన్ సునామీ ముందు ఎంత అసహాయంగా మారిపోతుందో ఈ ఘటన స్పష్టంగా చూపించింది. ఆ తర్వాత జపాన్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై సునామీ కూడా తమ దేశం వైపు రావడానికి ముందు 2 సార్లు ఆలోచించాల్సిందే అన్న స్థాయిలో రక్షణ వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించింది. అదే ప్రపంచంలోనే అతి భారీ సునామీ సీ వాల్. 400 కిలోమీటర్లకు మించి పొడవుతో సుమారు 250 మైళ్ల వరకు విస్తరించిన ఈ గోడ 45 నుంచి 50 అడుగుల ఎత్తుతో దాదాపు 80 అడుగుల లోతైన పునాదితో నిర్మించబడింది. ఇది సంవత్సరాల పాటు సాగిన శ్రమకు ఫలితం. నేడు ఇది జపాన్ భద్రతకు చివరి గోడగా నిలిచింది. అయితే ఇక్కడ ఒక కీలక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భవిష్యత్తులో వచ్చే సునామీని ఈ గోడ నిజంగా అడ్డుకోగలదా, లేక ప్రకృతి ముందు ఇది కూడా ఊడిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా జపాన్ భౌగోళిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర భౌగోళిక ప్రాంతాల్లో ఒకటిలో ఉంది. ఇక్కడ 4 భారీ టెక్టానిక్ ప్లేట్లు కలుస్తాయి. అవి పసిఫిక్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, ఫిలిప్పీన్ ప్లేట్ మరియు యూరేషియన్ ప్లేట్. ఈ ప్లేట్ల కదలికల కారణంగా జపాన్లో ఏడాదికి 500కి పైగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ పరిస్థితి అంత తీవ్రమైనదిగా ఉండటంతో జపాన్ ప్రజలు కాంక్రీట్ ఇళ్ల కంటే చెక్క ఇళ్లనే ఎక్కువగా నిర్మిస్తారు. భూకంప సమయంలో నష్టం తక్కువగా ఉండాలన్నదే దీని వెనుక ఉన్న ఆలోచన. ప్లేట్లు అకస్మాత్తుగా కదిలినప్పుడు సముద్రపు అడుగు పైకి లేచినా లేదా లోపలికి కూరుకుపోయినా సునామీ ఏర్పడుతుంది. కోట్ల టన్నుల నీరు ఒక గోడల తీరాల వైపు దూసుకొస్తుంది. కానీ 2011 మార్చి 11న జరిగిన సంఘటన చరిత్రలోనే అత్యంత భయానకంగా మారింది. ఆ రోజు జపాన్లో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద భూకంపాల్లో ఒకటి. సుమారు 300 కిలోమీటర్ల పొడవైన ఫాల్ట్ లైన్ ఒక్కసారిగా విరిగిపోయింది. సముద్రపు అడుగు పైకి లేచి 50 అడుగులకు పైగా ఎత్తైన సునామీ అలలను సృష్టించింది. ఆ సునామీ ముందున్న 26 అడుగుల సీ వాల్ కాగితంలా కూలిపోయింది. లక్షలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. వేల కుటుంబాలు క్షణాల్లోనే అన్నీ కోల్పోయాయి. దీనికి తోడు ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ మెల్ట్ డౌన్ కావడం ప్రపంచాన్ని మరింత భయపెట్టింది. అప్పుడే జపాన్ గ్రహించింది, భూకంపం ప్రమాదకరమే అయినా అసలు విధ్వంసాన్ని సృష్టించేది సునామీయే అని. దీంతో జపాన్ వెంటనే ఒక మెగా ప్రాజెక్టును ప్రారంభించింది. అదే 400 కిలోమీటర్ల పొడవైన సునామీ సీ వాల్ నిర్మాణం. ఈ గోడను 14-15 మీటర్ల ఎత్తుతో 25 మీటర్ల లోతైన పునాదితో ఫోర్స్డ్ స్టీల్ కోర్ మరియు రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో నిర్మించారు. దీనికోసం సుమారు $12 మిలియన్ అంటే దాదాపు 1 లక్ష కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టులో 300 మందికి పైగా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వేలాది నిర్మాణ కార్మికులు సంవత్సరాల పాటు పనిచేశారు. జపాన్ ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి నిర్మాణమైనా లోతైన పరిశోధన లేకుండా చేయదు. 2011 సునామీకి సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని అధ్యయనం చేశారు. అలల ఎత్తు, వేగం, ఒత్తిడి అన్నింటినీ విశ్లేషించారు. వేవ్ ట్యాంకుల్లో కృత్రిమ సునామీలను సృష్టించి వందల పరీక్షలు నిర్వహించారు.
ఈ పరిశోధనల తర్వాత తుది డిజైన్ను ఖరారు చేశారు. మియాగి నుంచి ఫుకుషిమా వరకు అత్యధిక నష్టం జరిగిన తీర ప్రాంతాల్లో ఈ గోడను నిర్మించారు. నిర్మాణానికి ముందు ధ్వంసమైన ఇళ్లను తొలగించి భూమిని బలపరిచి డీప్ స్టీల్ పైపులు, గ్రౌటింగ్, క్రష్డ్ స్టోన్ లేయర్లను ఉపయోగించారు. ప్రతి సెక్షన్ సుమారు 40 మీటర్ల పొడవుతో 20 మీటర్ల ఎత్తుతో 100 బ్లాక్స్ కలిసి ఒక నిరంతర 400 కిలోమీటర్ల రక్షణ గోడగా మారాయి. సముద్రం వైపు టెట్రాపాడ్స్, డోలోస్ బ్లాక్స్ అమర్చి అలల శక్తిని 50 నుంచి 60% వరకు తగ్గించేగా చేశారు. కొన్ని పోర్టుల వద్ద అత్యాధునిక సునామీ గేట్లను అమర్చారు. టాప్ డౌన్ గేట్లు, బాటమ్ అప్ రైజింగ్ గేట్లు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనవి. మొత్తం నిర్మాణం పూర్తవడానికి 5 నుంచి 7 సంవత్సరాలు పట్టింది. దాదాపు 3000 మంది నిపుణులు ఈ పనిలో పాల్గొన్నారు. సిమ్యులేషన్ల ప్రకారం ఈ సీ వాల్ సునామీ ప్రభావాన్ని పూర్తిగా ఆపదు, కానీ దాని తీవ్రతను 30 నుంచి 50% వరకు తగ్గిస్తుంది. ముఖ్యంగా ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన అమూల్యమైన సమయాన్ని ఇస్తుంది. అదే ఈ ప్రాజెక్ట్ యొక్క అసలైన విజయం. ఇది కేవలం సీ వాల్తోనే ఆగిపోలేదు. జపాన్ సముద్రం లోపల కూడా అద్భుతమైన ఇంజనీరింగ్ సాధించింది. అదే అండర్ వాటర్ టనెల్స్. అనేక ద్వీపాలతో కూడిన దేశమైన జపాన్లో ఈ టనెల్స్ రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చాయి. 200 మీటర్ల పొడవు, 17,000 టన్నుల బరువుగల రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ సెగ్మెంట్లను ముందే తయారు చేసి సముద్రంలో అమర్చారు. వీటిలో హైవేలు, రైల్వే లైన్లు, ఎమర్జెన్సీ టనెల్స్ ఉన్నాయి. రబ్బరు సీల్సు, హైడ్రాలిక్ లాక్సు, సెన్సర్లు వీటిని అత్యంత సురక్షితంగా ఉంచుతున్నాయి. సీ వాల్ అయినా, అండర్ వాటర్ టనెల్ అయినా జపాన్ ఇంజనీరింగ్ మనకొక గొప్ప పాఠం నేర్పిస్తుంది. మనిషి ప్రకృతిని జయించలేడు, కానీ జ్ఞానం, విజ్ఞానం, సాంకేతికతతో దాని నష్టాన్ని మాత్రం ఖచ్చితంగా తగ్గించవచ్చు. ఇదే జపాన్ యొక్క భారీ సునామీ సీ వాల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కథ. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.